మొన్న టికెట్ల విషయంలో కొంత మహిళలకు అన్యాయం జరిగింది అనుకోవచ్చు. కానీ ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. అటు ఎమ్మెల్సీ కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు. సో ఏమైనా ఆశిస్తున్నారా ఈ సునీతారావు గారిని ఏమైనా నామినేటెడ్ పోస్టులు లేకపోతే ఇంక ఇతర కార్పొరేషన్ చైర్మన్ ఏమైనా చూసే అవకాశం ఉందా? దానికి ఆన్సర్ సీఎం గారే చెప్తారు. పీసీసీ అధ్యక్షులకి నోస్ ఎవ్రీథింగ్. నేను అనుకుంటా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఏ పదవిలో కూర్చోబెట్టాలో ఏమి ఇవ్వాలి. సో మహిళలకి సముచిత స్థానం ఖచ్చితంగా సోనియా గాంధీ గారు పెద్దపీట వేసినారు. నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారు కూడా పెద్దపీట వేస్తారని కోరుతున్నాను. నాకు ఒక్కదానికే కాదు, మా చెల్లెళ్ళందరూ కూడా ఆశపడుతున్నారు. ఈరోజు ఏదో కార్పొరేషన్ల మెంబర్లు, చైర్మన్లు అర్హులైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సీనియర్ లీడర్లు కూడా ఉన్నారు. కాబట్టి ఈసారి నాకు తెలిసి రేవంత్ అన్న ఉమెన్ ఎంపవర్మెంట్కి పెద్దపీట వేస్తాడని చెప్పి మాకు ఒక లీక్ అయితే వచ్చింది. ఆ లీకు 100%. ఎందుకంటే 51% ఉన్న వాళ్ళకు మాకు అబౌవ్ 70% మహిళలే కూర్చుంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రైతు బంధుకు ఎందుకు గవర్నమెంట్ ఆంక్షలు పెడుతుంది? చిన్న సన్నకారు రైతులకు 5 నుంచి 10 ఎకరాల లోపలికి ఇస్తామనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఎందుకు ఆర్టీసీ బస్సులలో గవర్నమెంట్ ఉద్యోగస్తులకు జీఎస్టీ పేయర్స్, ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఫ్రీ లేకుండా టికెట్ తీసుకునేటువంటి పరిమితిని ఎందుకు పెట్టలేదు అనేది ఒక రకమైనటువంటి సోషల్ మీడియాలో ఒక చర్చ నడుస్తుంది. ఒక మహిళగా మీరేం చెప్పదలుస్తున్నారు దాని మీద? చూడు తమ్ముడు, చాలామంది బిలో పవర్టీ లైన్ ఉన్నారు. వాళ్ళకి న్యాయం చేయాలి కదా. ఇప్పుడు ఉన్నోడు ఒకటే లేనోడు ఒకటే అంటే ఎట్లా? ఇప్పుడు ఆయన అంతా కూడా పెత్తందారులు అందరినీ, పెద్దోళ్ళని అందరికీ దోసిపెట్టినాడు. మల్లారెడ్డికి ఎన్ని ఎకరాలు ఉన్నాయి? అన్ని రోజులు రైతు బంధు దీనిలే 9.5 ఏళ్ళు. మరి ఈరోజు మల్లారెడ్డి అంటే వాళ్ళు ఎంతమందికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టిండు కదా మా అన్న కేటీఆర్ అన్న. మరి ఏం చెప్పిండా? ఎన్ని లక్షల వేల కోట్ల అప్పు అని చెప్తున్నాడు. ఇక్కడ ఎంత లక్ష వేల కోట్ల అప్పు బయటకు పడుతుంది. తవ్వినా కొద్దీ అది బొంద తీసి ఎంత లోపడుకుందో తెలియని పరిస్థితి ఉన్నది. ఈరోజు ఎవడొచ్చి కూర్చుంటే శాడిజం అనమాట ఇల్లది. వాళ్ళంతా కూడా ఏ విధంగా కూడా పవర్లో ఉండదు, తొందరగానే వెళ్ళిపోతారని చెప్పి ఒక కామెంట్ చేస్తున్నారు కదా. తగ్గేదే లేదనుకుంటూ కూర్చున్నాడు మా రేవంత్ రెడ్డి గారు. ఖచ్చితంగా మేము ముందు అంజలోనే ఉంటామని నేను అనుకుంటా. ఇప్పుడు 100 డేస్లో మేము ఇవన్నీ కూడా 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేస్తానన్నాం. 6 గ్యారెంటీలు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాం. కాకపోతే ఉన్నోళ్ళకి లేని వాళ్ళకి బిలో పవర్టీ లైన్ వాళ్ళకి అత్యధికంగా చేయాలనే ఆశ గవర్నమెంట్ది. ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఇళ్ళే కానీ వాళ్ళు ఎంతమందికి ఇచ్చినారు, ఎన్ని కట్టినారు, అసలు వాళ్ళ లెక్కలు తీస్తే ఈరోజు ప్రజలే చెప్పెత్తుకుంది అంటానంటున్నారు. ఈరోజు మమ్మల్ని వచ్చి అడుగుతున్నారు, మేము ఇందిరమ్మ ఇళ్ళని కట్టినాం. ఒకప్పుడు రేవంత్ రెడ్డి అన్నాడు ఇందిరమ్మ ఇళ్ళు లేని దగ్గర మేము ఓట్లు అడగమన్నారు. ఎందుకు అన్నాము? ఎందుకంటే మాకు అది ధీమా అది. సో ఈరోజు కూడా మేము అదే అంటున్నాం. మా పథకాలన్నీ కూడా ఈరోజు బీజేపీ కోటేసినోడు కూడా మా ఈ పథకాలకు లబ్ధిదారుడే కదా. దాంట్లో ఎంతమంది బిలో పవర్టీ లైన్లో ఉన్నాము. కొత్త రేషన్ కార్డులు, ఎందుకంటే డూప్లికేట్ ఓట్లు ఎట్లున్నాయో అట్లనే డూప్లికేట్ రేషన్ కార్డులు కూడా ఉన్నాయి. కాబట్టి అవన్నీ ఏరివేత ప్రోగ్రాం ఉంటుంది కదా. సో సాధ్యమైనంత తొందరగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సో తొందరగా ఏరుతారు. నిజంగా అర్హులు ఎవరు, నిజంగా లబ్ధిదారులు ఎవరో వాళ్ళకి ఇవన్నీ స్కీమ్స్ రావాలని చెప్పి కోరుకుంటున్నాను. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు ఎటువంటి రేషన్ కార్డు ఇష్యూ చేయలేదు. సో ఇప్పుడు రేషన్ కార్డే ప్రధానం అన్ని ఏవైతే పథకాలకు అనేది ఇప్పుడున్నటువంటి మీ ప్రభుత్వం చెప్తుంది. సో ఎట్లా ఆ లబ్ధిదారులు నిజంగా లబ్ధి పొందుతారా? ఎందుకు పొందారు? ఆయన పెద్దపీట ఎస్సీ ఎస్టీ బీసీలకు వేస్తే ఈరోజు ఓట్లన్నీ వాళ్ళకే పడేటి కదా. అరవకరణ గెలిచినమ్మా, ఒక్క ఓటుతోటి గెలిచినమా అనేది లేదు. గెలిచినమా లేదా? ఇప్పుడు బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది, కాంగ్రెస్ ఎందుకు గెలిచింది? ఒకటే మాట చెప్పండి. మరి నువ్వు ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టినప్పుడు ఎవ్వరికి అందుబాటులో లేవు కాబట్టి నువ్వు ఓడిపోయినావు. ఈరోజు మేము అవన్నీ అందుబాటులోకి తీసుకురావడానికే కదా ఈరోజు మాకు ఓటేసి గెలిపించిండ్రు. ప్రజలకు కూడా వైట్ పేపర్ శ్వేతపత్రం రిలీజ్ చేసిండు కదా, సీఎం గారు రిలీజ్ చేసినారు. శ్వేతపత్రంలో ఎన్ని వేల కోట్ల అప్పు పందికొక్కులు తినేసినారు. ఈరోజు అవన్నీ కూడా బయటకు రావాలి కదా. మరి ఈరోజు ఏ విధంగా బయటకు తీసుకురావాలి? సో ఏ విధంగా మేము కక్షపూరిత రాజకీయాలు చేయట్లేదు. కానీ శ్వేతపత్రంతో పబ్లిక్కి తెలియాలి ఎన్ని లక్షల వేల కోట్ల అప్పులు. వీళ్ళు చెప్తున్న ఫిగర్ ఏంటి, మేము చెప్తున్న ఫిగర్ ఏంటి? ఇప్పుడు మేము చెప్తున్నాయంటే రేవంత్ రెడ్డి జోబులకి వెళ్ళి తీసి ఇవ్వలేదు. అది రేవంత్ రెడ్డి ఇచ్చింది కాదు. ప్రభుత్వ అధికారం, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, ప్రిన్సిపల్ సెక్రటరీ లాంటి వాళ్ళు తీసిస్తున్న ఇది లెక్కలు ఇవన్నీ. మేము పెట్టలేదు ఆ లెక్కలు. ఈరోజు ఈ లెక్కలన్నీ కూడా ప్రాపర్గా చేయాలి అని అంటే టైం పడుతుంది తమ్ముడు ప్రతి ఒక్కటి. కానీ 100 రోజులలో గ్యారంటీలు అమలు కాకుండా తొందరగా పోతాము. రాబోయే ఎంపీ ఎలక్షన్ కూడా మాదే. తగ్గేదే లేదనుకుంటా కొట్లాడతాం. ఖచ్చితంగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్లో టీఆర్ఎస్కి ఇప్పుడు కేసీఆర్కి బాయ్ బాయ్ ఎట్లా చెప్పినో బీఆర్ఎస్ పార్టీకి బాయ్ బాయ్ అని చెప్పే అవకాశం తొందరలోనే ఉంది. ఈ రాబోయే ఎంపీ ఎలక్షన్స్ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు బయట పెడుతున్న మేము శ్వేతపత్రాలు అన్నీ కూడా వాళ్ళు దొంగ పత్రాలని మళ్ళీ ఒకటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టుకున్నాడు కదా. పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దొంగ అని అంటే సంకల్ గుద్దుకుంటే నేను దొంగని కాదు అని చెప్పుకునే అవకాశం ఉంటుందా? ప్రూవ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ఒక అడ్వకేట్ని,
నేను నీ మీద ఒక ఎఫ్ఐఆర్ కట్టిండు అనుకో, నువ్వు దొంగతనం చేసినావని చెప్పేసి అని దాన్ని ఒక డ్యూ కోర్స్ ఆఫ్ టైంలో ఎక్కడెక్కడ జరిగింది, ఏం జరిగింది అనేది ఒక ట్రయల్ ప్రాసెస్ ఉంటుంది కోర్టులో కూడా. అట్లాంటిది మొత్తం అయిన తర్వాత మీకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు చేసినవి మాత్రమే బయటకు వచ్చింది కాదు అని చెప్పి ఇంత తొందరగా ఎందుకు నిర్ధారణకు వస్తున్నారు? కాదు కదా, ఉన్న ఫిగర్లు ఇవి మ్యాచ్ అవుతలేవు. కాబట్టి ఎవరి జాబులకు పోయినా 1000 కోట్లు ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చి ప్రజల సొమ్ము అందరికీ కూడా ప్రజలకు రిటర్న్ ఇవ్వాలి. కాబట్టి రిటర్న్ గిఫ్ట్గా 6 గ్యారంటీ స్కీమ్లు ఖచ్చితంగా మేము ఇంప్లిమెంట్ చేస్తాం. రాబోయేది మళ్ళీ ఎంపీలలో ఖచ్చితంగా బీజేపీకి బీఆర్ఎస్కి ఓటు వేయకుండా, ఎందుకంటే వీళ్ళు పెట్టిన వ్యాటులు, ట్యాక్సులు, జీఎస్టీలు, చెప్పుల మీద కూడా 18% పెట్టిండ్రు, చీరల మీద కూడా పెట్టిండ్రు. ఇవన్నీ వాళ్ళకి మైనస్ నెగిటివ్ పాయింట్ అవుతుంది. ఖచ్చితంగా మళ్ళీ ఎంపీ ఓట్లలో కూడా మేము ముందంజలో ఉంటామని చెప్పారు. ఒక్కడే ప్రశ్న మా మిత్రుడు వెయిట్ చేస్తున్నాడు. ఒకటే ప్రశ్న, మీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరైతే రాజాసింగ్ గారు ఉన్నారో ప్రభుత్వం కూలిపోతున్నటువంటి కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రు. మీ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళ సీట్లే చెప్తాయి కదా, నేనేం చెప్పాలా? వాళ్ళకి వచ్చిన సీట్లు చాలు తమ్ముడు, అవే ఎక్కువ అయిపోయినాయి. ఇంకా దోసుక తినమని చెప్పి వాళ్ళకి సీట్లు ఇస్తారా? ఇప్పుడు బీజేపీకి బీఆర్ఎస్కి వచ్చినాయి అన్నీ కలిపినా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోలేకపోతున్నాం. ఒక పక్కన ఎంఐఎం, ఓ పక్కన వాళ్ళ ఫ్రెండ్లీ పార్టీయే కదా, అందుకే బీ టీం అన్నాడు. రాహుల్ గాంధీ ఎందుకు అన్నాడు బీ టీం అని చెప్పేసి అని? ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్ 3 ఒకటే కాబట్టి ఆయన మాట్లాడంలోనే ఆన్సర్ ఉంది కదా. వాళ్ళకి వచ్చిన సంఖ్య సింగిల్ డిజిటా డబల్ డిజిటా తమ్ముడు? మరి మా డబల్ డిజిట్ కదా. మరి ఆయన మాట్లాడిన దాంట్లో ఆయనకి తెలిసి ఉండాలి కదా. సో ఆ డబల్ డిజిట్ చేసుకున్న రోజు నాతో మాట్లాడితే బాగుంటుందని నేను అనుకుంటాను. ఏం చెప్తారు? సునీతారావు ఓటమికి కొంతమంది కోవట్లే కారణం అనేది బయట ప్రచారం నడుస్తుంది, మీరేం చెప్తారు? నా దగ్గరే కాదు, సికింద్రాబాద్, హైదరాబాద్ అనేది పీసీసీ అధ్యక్షుల దృష్టికి వచ్చింది. ఎక్కడెక్కడ ఎవరెవరు ఏం చేశారనేది ప్రతి ఒక్కటి లొక్కలతో పాటు పోలింగ్ బూత్స్, పోలింగ్ స్టేషన్స్తో పాటు ఏ డిజిట్స్ వచ్చాయి, ఎందుకు వచ్చాయి అనేది మేము చూసుకుంటాం కదా. కాంగ్రెస్ కార్యకర్త ఎవరు, మరి వాళ్ళు ఎవరికి ఓటు వేయించారు, వాళ్ళు ఎందుకు గెలిచారు అనేది ప్రతి ఒక్క నియోజకవర్గాల ప్రక్షాళన జరగాలి. అదే మేము కూడా అడిగాం ఈరోజు. అదే పొన్నం ప్రభాకర్ అన్నకు అదే చెప్పాము. మేము మా ఇన్ఛార్జ్గా వచ్చినందుకు వారికి పెద్దలకి ఒకే మాట చెప్పాము, ప్రక్షాళన కోవోట్లు అనేది ఏరాలి. కాబట్టి అందుకనేసి డివిజన్ బ్లాక్ బూత్ అనేది అంతా కొత్తగా వేయాలి. మాకు సంబంధించిన బాధ్యతలు అనేది మాకు ఎప్పుడైతే ఇస్తారో అట్లాంటప్పుడు మేము ఈ ప్రక్షాళన చేసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ స్ట్రెంథనింగ్ టువర్డ్స్ పని చేయాలి. సో ఎవరెవరు ఎక్కడెక్కడ మాకు నెగిటివ్గా చేస్తారో ఆ కోవోట్లు ఎవరు అనేది మాకు తెలిసిపోయింది. కాబట్టి వాళ్ళ డీటెయిల్ డేటా ఇస్తాము. ఖచ్చితంగా వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటారో డిసిప్లినరీ కమిటీ మేము అది కూడా చూస్తాం. ఎందుకంటే నేను ఒక్కదాన్ని అనేది గోషామేలు ఒక్కటనే చెప్పలేదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఈరోజు మీటింగ్లో అదే వారి దృష్టికి తీసుకొచ్చారు. సీఎం గారితో రివ్యూ పెట్టుకున్న తర్వాత దీనిపైన ఒక ఎజెండా 1 పాయింట్ ఎజెండా అనేది తీసుకొస్తానని చెప్పారు. ఇది గోషామాల్ ఎమ్మెల్యే అయినటువంటి రాజాసింగ్ అయితే సునీతారావు గారు గట్టి కౌంటర్ ఇచ్చారు. మొన్న సింగిల్ డిజిట్కే పరిమితమైనటువంటి బీజేపీ మాట్లాడే అర్హత లేదనే విధంగా ఆమె వ్యాఖ్యలు చేస్తారు. ఖచ్చితంగా 6 గ్యారెంటీలని అమలు చేస్తాం, సో అధికారంలోకి వచ్చాము, మాట ఇచ్చాము, మాట నిలబెట్టుకున్నాం అన్నటువంటి రీతిలో ఇక సునీతారావు గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.